ఎట్లా ఉంది మీ 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 పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు తిరుగుతా ఉన్నారు కదా, బీజేపీ గెలిచే ఛాన్స్ కనపడతా ఉందా? మీ సపోర్ట్ తర్వాత ఏది ఏమైనా జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా బీజేపీ జెండా జనసేన జెండా ఎప్పుడైతే కలయిక జరిగిందో, ఎప్పుడైతే కలిసినాయో, ఏదైతే మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆదేశాల మేరకు, మా రాష్ట్ర ఇన్ఛార్జి శంకర్ గౌడ్ గారు కూడా ఆదేశాల మేరకు మొన్న కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ప్రచారం వల్ల జోరుగా బీజేపీ జనసేన 100% ఇలా జూబ్లీహిల్స్ జెండా ఎగరడానికి ఉన్నది. ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు ఖచ్చితంగా మెజార్టీతో గెలిపిస్తారు. ప్రజలు ఇవాళ మేము ఇవాళ ప్రచారానికి వెళ్తా ఉంటే ప్రజల బాధలు కష్టాలే వాళ్ళు చెప్తున్నారు. మాకు ఏం జరిగింది, మాకు ఇంత వరదాకా న్యాయం లేదని చెప్తా ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు ప్రజలు ఇలా మార్పు కోరుకుంటారండి. ఇది వాస్తవం. అంటే వస్తుందా ఆ మార్పు ఏదైతే కోరుకుంటున్నారో? ఎందుకంటే బీజేపీ ఇక్కడ అసలు కనీసం ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. జూబ్లీహిల్స్ ఎప్పుడు కూడా ఎమ్మెల్యే టికెట్, ఎంపీ అనేది 3 సార్లు గెలిచింది కానీ ఎమ్మెల్యేగా ఎప్పుడు గెలవలేదు. మరి ఏం చెప్తారంటే 3 సార్లు సిట్టింగ్ స్థానం ఇది బీఆర్ఎస్ ది. సో ఎట్లా ఉండబోతుంది, మరి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుందా? ఖచ్చితంగా ప్రజలు ఇలా మార్పు కోరుకుంటున్నారు. అదే మార్పు మన మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి సారథ్యంలో ఖచ్చితంగా ఇవాళ బీజేపీ జనసేన జెండా ఎగురుతుంది. అసెంబ్లీలో కీలకమైనటువంటి సంతకం ఖచ్చితంగా బీజేపీ జెండా పెడుతుంది. జనసేన బీజేపీ జెండాలో అసెంబ్లీలో బలమైనటువంటి సంతకం చేసేటువంటి రోజు ఖచ్చితంగా ఉన్నది. 100% చేస్తారు. తిరుగుతా ఉన్నారు. ఎన్ని రోజులు అవుతుంది మీరు తిరగబట్టి? నాది మక్తల్ అండి, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మక్తల్ నుంచి వచ్చాను. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నేను. మేము నిన్నటి నుంచి వచ్చాము, తిరుగుతున్నాము. ప్రజల్లో కూడా మంచి ఆదరణ ఉంది. ఈ కాంగ్రెస్, ఈ బీఆర్ఎస్ ఇవన్నీ అవినీతి పార్టీలు, ఇవన్నీ జనాలకు కూడా తెలిసింది. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, అందరు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మా జనసేన బీజేపీ రెండు కలిసి ప్రచారం చేస్తున్నాయి. అంటే ఎందుకు సపోర్ట్ తీసుకున్నారు అనే ఆలోచన ఇప్పుడు ప్రతిపక్షాలు, అధికార పార్టీ కూడా అదే పాయింట్ లేవనెత్తుతా ఉంది. ఓడిపోతామన్న భయంతో బీజేపీ జనసేనని తొత్తుగా తీసుకొచ్చింది అనే పాయింట్ ఎక్కువ బలం చేకూరుతా ఉంది. ఏం చెప్తారు దీనికి? లేదండి, ఓడిపోతామనే భయంతో అయితే రాలేదు. ఎలాగో కేంద్రంలో మా నరేంద్ర మోడీ గారితో మా పవన్ కళ్యాణ్ గారు కూడా బాగున్నారు. అక్కడ ఆంధ్రలో కూడా కూటమి ఉంది. ఫ్యూచర్లో కూడా మనమంతా కలిసి పనిచేయాలి, కంపల్సరీ ఉండాలి అనే ఉద్దేశంతోనూ అందరు కలిసి ఉందాము, లేకపోతే విడిపోయినట్టు ఉండొద్దు, కలిసి పనిచేద్దామనే ఉద్దేశం తప్ప ఓడిపోతామనే భయంతో మాత్రం కాదు. అంటే ఇప్పుడు సర్వేలన్నీ చూస్తుంటే బీజేపీకి అనుకూలంగా కాకుండా ఇప్పుడు మిగతా ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ కి ఇస్తా ఉంది, కొన్ని సర్వేలు బీఆర్ఎస్ కి చూపిస్తా ఉంది. బీజేపీ అనేది 3వ స్థానానికి పరిమితం అయ్యే పరిస్థితిలో ఇప్పుడు జనసేన సపోర్ట్ చేయడం వల్ల బీజేపీకి ఉపయోగమా నష్టమా? ఏం చెప్తారు? లేదు, జనసేన సపోర్ట్ చేయడంలో ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. అలా అని చెప్పేసి జనసేన సపోర్ట్ చేయనంత మాత్రాన బీజేపీ తక్కువని కాదు. మేము రెండు కలిస్తే ఓట్ షేరింగ్ అనేది విడిపోకుండా ఓట్ షేరింగ్ అనేది ఉంటుంది కాబట్టి అందుకోసం కలవాల్సి వస్తుంది. అంతే తప్ప ఓడిపోతుందనే ఉద్దేశం మాత్రం కాదు. సర్వేలు అంటే సర్వేలు ఎవరు సర్వేలు వాళ్ళు వేయించుకుంటారు. దానికి రేపు ప్రజలే చెప్తారు. ఏ సర్వే అన్ని తారుమారైతే కంపల్సరీ మా బీజేపీ అయితే కంపల్సరీ ఇక్కడ గెలుస్తుంది. ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. మెల్లమెల్లగా రేపు ఎల్లుండి సమీకరణాలు మాత్రం చేంజ్ అవుతాయి. మీ అధ్యక్షుడు సభ పెట్టే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి సభ లేదండి, అది మాత్రం ఇప్పటికి ఇంకా తెలియదు, మాకు కూడా తెలియదు. ఎందుకంటే అధ్యక్షుల వారు కొద్దిగా బిజీ ఉండడం వల్ల రాకపోవచ్చు, రావచ్చు, అది మాకు తెలియదు.